హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాము. హైకోర్టు గ్రూప్ 1 మీద హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది. ఈ ర్యాంకింగ్ లిస్టుని, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని రద్దు చేయాలని చెప్పేసి ఆదేశాలు వెల్లడించింది. మార్చి 10న ఇచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ప్రకటించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని, మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ని మనం చూస్తున్నాం. మెయిన్స్ పేపర్ని తిరిగి మూల్యాంకనం చేయాలి, వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఇందులో సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము పునఃమూల్యాంకనం జరపాలి, రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే ఈ ప్రక్రియకు 8 నెలలలోపు, ఈ మొత్తం కూడా 8 నెలలలోపు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానం అయితే చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి పరీక్షలు రద్దు చేయాలని చెప్పి కొంతమంది ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయిన ఉత్తర్వుల దశలో ఉన్న టైంలోనే, అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, జనరల్ ర్యాంకింగ్స్ వచ్చినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. రేపో మాపో ఇక ఫలితాలు ఇస్తారు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారన్న టైంలో ఇప్పుడు ఈ యొక్క తీర్పు అయితే, వాల్యుయేషన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి హైకోర్టు తీర్పు అయితే దీని మీద విడుదలైంది. ఈ పిటిషన్ మీద జూలై 7న న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు హైకోర్టు ఈ తీర్పు అనేది వెల్లడించింది. మూల్యాంకనం కానీ ఆల్రెడీ గ్రూప్ 1 మూల్యాంకనం వాల్యుయేషన్ మళ్ళీ చేయాలి, అవసరమైతే ర్యాంకింగ్ లిస్ట్ని మొత్తాన్ని కూడా రద్దు చేసింది. ఇప్పుడు ఆ ర్యాంకింగ్ లిస్ట్ని మళ్ళీ మీరు వాల్యుయేషన్ చేసిన తర్వాతే మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని రిలీజ్ చేయాలని చెప్పేసి అయింది. అలా వాల్యుయేషన్ చేయటం చేత కాకపోతే, అంటే కుదరకపోతే మాత్రం మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ పెట్టాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. రీవాల్యుయేషన్ కోసం 8 నెలల టైం ఇచ్చింది. అది సాధ్యం కాకపోతే మాత్రం పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ధర్మాసనం టీజీపీఎస్సీని ఆదేశించింది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం జూలై 7న తుది విచారణ జరిపిన తీర్పులో రిజర్వ్ను ఉంచింది, ఆదేశాలు ఇచ్చింది. గత ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మీ అందరికీ తెలుసు, మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తూ మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఈ ఆదేశాలతోటి జనరల్ ర్యాంకింగ్స్ని రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో అంటే ఇంతకుముందు మరి మొత్తం అంతా ప్రక్రియ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు మొత్తం పరీక్ష రద్దు చేయాలని చెప్పి వీళ్ళు కోరిందే, పిటిషనర్లు కోరిందే అక్కడ హైకోర్టు కూడా సమర్థించినట్టుగా మనకు అయితే అర్థమవుతుంది. ఇక తుది అభ్యర్థుల ఎంపికలు వాళ్ళు ఏమంటారంటే, పరీక్ష సమాధాన ప్రయత్నాల వాల్యుయేషన్లో లోపాలు ఉన్నాయి, అంటే తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది వచ్చి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మంది ఇది వచ్చేసినాయి. దాంట్లో తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా చాలామంది లాస్ పోయారు. ఇదంతా వాళ్ళు మంచిగా పకడ్బందీగా వివరించారు. ప్రసన్న హరికృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా దీని మీద పోరాటం అయితే చేశారు. కొంతమంది వీటల్ అని, ప్రసన్న హరికృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా పోరాటం అయితే చేశారు. దానికి తగ్గట్టుగా ఇంకా అశోక్ సార్ కానీ వీళ్ళందరూ చేశారు. దానికి తగ్గట్టుగా ఈ ఏదైతే తెలుగు మీడియం వాళ్ళకైతే అన్యాయం జరిగిందనే విషయం అయితే కోర్టు కూడా గ్రహించినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అంటే లోపాలు ఉన్నాయి దాంట్లో. ఇంగ్లీష్ మీడియం దిద్దేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్లు అయినప్పుడు వీళ్ళు దిద్దేవాళ్ళు, పేపర్లు దిద్దే లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ, దానివల్ల ఆటోమేటిక్గా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా, అలాంటి ప్రయారిటీ కూడా లేదు. కనీసం వాళ్ళ పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేకపోయారని చెప్పేసి ఆరోపణలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే మొత్తం జనరల్ ర్యాంకింగ్ లిస్టు మొత్తాన్ని కూడా రద్దు చేసింది గవర్నమెంట్. రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి చెప్పింది. రీవాల్యుయేషన్ చేసి అప్పుడే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేయమని చెప్పింది. ఒకవేళ రిలీజ్ మీకు చేయటం కుదరకపోతే, రీవాల్యుయేషన్ చేయటం కష్టసాధ్యం అని అనుకుంటే, అప్పుడు మీరు కంపల్సరీగా మళ్ళీ మెయిన్స్, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ హరీష్ రావు కూడా దీని మీద స్పందన అయితే చేశారు. గ్రూప్ 1 పరీక్షలో మూల్యాంకన అవకతవకలు, పరీక్షా కేంద్రాల కేటాయింపు, తర్వాత హాల్ టికెట్లకు సంబంధించినటువంటి జారీ కానీ, పరీక్షా ఫలితాల్లో అనుమానాలు కానీ, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిది. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ కోర్టు తీర్పునకు మీరేం సమాధానం చెప్తారని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాకపోతే వాళ్ళు చేసినది ఏమి మంచిదేం కాదు, వీళ్ళు చేసిన చెడ్డదేం కాదు, వాళ్ళు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరించారు. వాడెవడో కక్కుర్తిబడి మొత్తం పేపర్లని అమ్ముకుంటే మొత్తం విద్యార్థుల జీవితాలు, లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయి ఇప్పటిదాకా అది ఇంకా దానికి తగ్గట్టుగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని
ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యాడ్ ఇది అనుకోవాలి. కానీ పరీక్ష నిర్వహణ సరిగ్గా లేనప్పుడు వాళ్ళు నిజమైన మెరిట్ ఉన్నారో లేరో తర్వాత సంగతి. కానీ ఆ విద్యన విధానం మాత్రం చాలా తేడా ఉంది కాబట్టి ఇది రద్దు చేయడం అనేది కరెక్టే అని చెప్పేసి నేను కూడా అనుకుంటాను. మరి నెక్స్ట్ మరి ఈ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా ఏంటి అనేది మనకి ఇవాళ సాయంత్రం లోపు మన ముఖ్యమంత్రిని కలుసుకొని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.